దూరం నుంచి వచ్చి మాస్టరును కలుసుకున్నవారు వారిని వదిలి వెళ్ళేటప్పుడు చాలా బాధపడుతూ వెళ్తారు. అటువంటి వారు మాస్టర్కు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటారు. కానీ మాస్టర్ను రోజూ చూస్తున్నవారు మాస్టరు మనవారే కదా అని ధీమాగా ఉంటారు. ఎదురుగా కనపడుతున్న పిల్లల గురించి తల్లి ఆలోచించదు. ఇంటికి రాని పిల్లవాడి గురించే ఆలోచిస్తుంది. అతను తిరిగి వచ్చేదాకా ఆమెకు మనశ్శాంతి ఉండదు. మాస్టర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి మాస్టరు మనల్ని తలుచుకోవడం అంటే మన లక్ష్యాన్ని మనం చేరినట్లే. మనం ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తారు. తిరిగి వారు మనలను ప్రేమించటం జరిగితే మన పని అయిపోయినట్లే. భగవంతుడిని వెదుకు, నిన్ను నీవు పొందు అన్నారు బాబూజీ. అంటే నిన్ను నీవే వెతుక్కుంటే దొరికేదేమిటి? ఏమీ లేదు. అసలు నీవే లేనప్పుడు ఎవరిని వెతుకుతావు? ఎవరిని పొందుతావు? ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే దానిని వెతకవచ్చు, తిరిగి పొందవచ్చు. అసలు మనమంటూ ఎప్పుడూ లేము కదా. ఇది ఒక స్వప్నావస్థ. పుట్టుకతోనే జ్ఞాని అయినవాడు చిరంజీవి అయి ఎప్పటికీ జ్ఞానిలాగానే ఉంటాడు. అలా కానివారు ఏదో కావాలని వెతుకుతారు. అట్టివారి కోసమే మాస్టరు అంటూ ఒకరు ఉండవలసి వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనమందరం సరిగ్గా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.